వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. టేస్టీ అండ్ వెరైటీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉందండి. సో లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజ్ గారు. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే, సో శశికళ గారు మెయిల్ చేశారు రాజు గారు సూర్యాపేట నుంచి. పొట్లకాయతో అంటే మనం జనరల్ గా గుజ్జుకూరలు లేదంటే నార్మల్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. సో ఫ్రై చేసుకునేటప్పుడు ఏదైనా కాంబినేషన్ యూస్ చేసి మనము పొట్లకాయ ఫ్రై చేస్తే బానే ఉంటుందని అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి, పొట్లకాయతో కూడా ఏదైనా కాంబినేషన్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఏమైనా పౌడర్స్ వాడా లేకపోతే ఎలాగా? ఈ రోజు నేను సోయా కాంబినేషన్ లో అంటే కొంచెం హెల్తీగా చూపిస్తాను. సోయా గ్రాన్యూల్స్ వస్తాయి కదా. ఓకే, సో వాటి కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేసుకుందాం. సో పొట్లకాయ సోయా ఫ్రై. ఓకే, మరి పొట్లకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. పొట్లకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సోయా గ్రాన్యూల్స్ కొద్దిసేపు మనం వేడి నీళ్ళు కానీ లేకపోతే చల్ల నీళ్ళు పోసినా పర్వాలేదు, ఏదైనా కొంచెం నానబెట్టేసుకొని నానబెట్టేసి నీళ్ళు పిండేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర. ఓకే, అంటే ఈ ఫ్రైలో మనం పోపు ఏమి గింజలు ఏమి వేసుకోమా రాజు గారు? జీలకర్ర ఒక్కటి సరిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, సో జస్ట్ మనం నార్మల్ గా చేసుకునే ఫ్రైలోనే ఇది సోయా యాడ్ చేసుకోవటం అంతే. సింపుల్ గా చాలా బాగుంటుంది. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో పొట్లకాయ ముక్కలు అంటే మనం సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటాం, అంటే ఏదన్నా మనం వాటర్ వెజిటబుల్ వాడినప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా మనకు వేగిపోతుంది, వాటర్ తొందరగా బయటకు వస్తుంది కదా. సో ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్ గానే మనకి మగ్గిపోతుంది. ఓకే, సో మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మొటిమల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడినట్లయితే సోయా మిల్క్ లో కొద్దిగా నిమ్మరసం, శనగపిండి కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోయి మీ ఫేస్ అందంగా కనిపిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే, సో దీంట్లో మనం అంటే ఇలా సోయా కాకుండా ఏమన్నా పౌడర్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు, అంటే సోయాతో పాటుగా కొన్ని ఏమన్నా కాంబినేషన్, లేకపోతే నువ్వుల పొడి కానీ అలా, లేదా ఏదైనా పప్పుల పొడులు కానీ కొంచెం ఘాటుగా అయినా కూడా ఏదన్నా చేసి దీనికి కాంబినేషన్ వేసుకుంటే బానే ఉంటుంది. సరిపడా ఉప్పు ముందుగా కొంచెం వేసుకున్నాం కదా, చూసి వేసుకో. కారం. ఓకే, ఎందుకంటే పొట్లకాయ అనగానే ఎక్కువ పాలు పోసి కూర ఉండటమో లేదంటే ఫ్రై తక్కువే, కాకపోతే ఎక్కువ అలా కూరల టైప్ లో ముద్ద కూర లేకపోతే అలా చేస్తూ ఉంటారు కదా. కొద్దిగా పసుపు. సో ఇప్పుడు మనం ఈ సోయా, ఓకే, అలాగే సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే,
జనరల్ గా ఫ్రైస్ అనగానే చాలా మంది ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా, కానీ కొద్దిగా మసాలా టచ్ ఇచ్చి దానికి కూడా చేసుకుంటే మనకి అది కూడా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే రెడీ రెడీ. స్టవ్ ఆపేసేసి ఓకే, ఇదేదో కొంచెం ఎగ్ కాంబినేషన్ లో ఉన్నట్టుంది అది. స్క్రాబుల్ టైప్. యా, కొద్దిగా కొత్తిమీర. సో పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, పొట్లకాయ సోయా ఫ్రై రెడీ. రెడీ. ఓకే అండి, మరి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పొట్లకాయ సోయా ఫ్రై తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ సోయా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, సోయా గ్రాన్యూల్స్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ సోయా ఫ్రై రెడీ. ఓకే అండి, పొట్లకాయ సోయా ఫ్రై తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా బాగుంది. సో అంటే మనకి సోయా అది సాఫ్ట్ గానే ఉంటుంది, పొట్లకాయ కూడా సాఫ్ట్ గానే ఉంటుంది కదా, రెండు బాగా కలిసాయి. అంటే కాంబినేషన్ బాగా సెట్ అయింది యాక్చువల్ గా. అవునండి. సో అంటే మనం ఆ పెద్ద మీల్ మేకర్స్ అలా కాకుండా ఇలా సోయా గ్రాన్యూల్స్ తో అయితే చాలా బాగా వస్తుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెరైటీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెదాలు నల్లగా ఉన్నట్లయితే కొత్తిమీరను పేస్ట్ లాగా చేసి రాత్రిపూట పెదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలపై ఉన్న నలుపు రంగు పోయి పెదాలు మృదువుగా తయారవుతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఉప్మా అంటే వెజ్ ఇంకా స్వీట్ కార్న్ ఉప్మా. అవునండి. జనరల్ గా మనము వెజిటేబుల్స్ అంటే అన్ని కాదు కానీ కొద్దిగా క్యారెట్ ఇలాంటివి చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అలాగే స్వీట్ కార్న్ కూడా ఉంటుంది. సో అంటే కొంచెం స్వీట్ కార్న్ అలాగే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. ఓకే ఓకే, మరి వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. ముందుగా రవ్వ కొంచెం మనం వేయించుకున్నామండి. ఓకే. ఓకే, రవ్వ వేసేసుకుని ఓకే
దూరగా వేయించుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆ కమ్మదనం అనేది బాగా యాడ్ అవుతుంది ఇంట్లో వేయించుకొని చేసుకోవడం వల్ల. ఓకే, కొంచెం కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా రాజు గారు? కొంచెం లైట్ మనకు ఆ స్మెల్ ఎలాగో తెలుస్తుంది కదా, వేగిన స్మెల్. ఆ కమ్మదనం అనేది స్మెల్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పోపు కూడా నేతితోనే పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఉప్మా జనరల్గా నెయ్యితో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కాకపోతే ఇది మనం కొంచెం వేడివేడిగా తినేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. చల్లవైన తర్వాత అవును. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఓకే, పోపు దినుసులు సో చాలా మంది జీలకర్ర కూడా వాడరు, వాళ్ళు 2 పప్పులు వేసేస్తారు. ఇక్కడ నేను కొంచెం స్వీట్ కార్న్ అది ఉంది కాబట్టి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో పోపు అనేది వాళ్ళ ఇష్టం. సన్నగా తరిగిన అల్లం, ఓకే, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో కొద్దిగా కరివేపాకు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఓకే, అలాగే స్వీట్ కార్న్ అండి. ఓకే, సో ఇవన్నీ కాస్త మనకి వేగితే మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొబ్బరి పాలల్లో కొద్దిగా చందనం కలిపి ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, సో ఇది వాళ్ళ చాయిస్. వాటర్ యాక్చువల్లీ సో ఇవి కొంచెం మనకి బాయిలింగ్ వచ్చేస్తే రవ్వ యాడ్ చేసేసుకోవచ్చు. మనం సేమియాతో చేసుకున్నా కూడా సేమ్ కాంబినేషన్ లో బానే ఉంటుంది. బానే ఉంటుంది, ట్రై చేసుకోవచ్చు. ఇలా కూడా వెజిటేబుల్స్ అన్ని, తర్వాత అలాగే స్వీట్ కార్న్ కానీ లేకపోతే బఠానీ కానీ, సో ఇలా ఏమైనా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకే అండి, నీళ్ళు మరుగుతుంది. సో కొద్దిగా రవ్వ యాడ్ చేయండి. సో మనకి జనరల్ గా టమాటో బాత్ అలా చేసుకున్నప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశారు కదా. అవునండి, అంటే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది పసుపు వల్ల మనకి. ఓకే, సో అంటే మనకి వేరే చట్నీ అది లేకుండా ఆ టేస్ట్ వల్ల మనం హ్యాపీగా తీసుకోవచ్చు దాన్ని. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయిందండి. చిన్న మోల్డ్ తీసుకున్నాను. సో ఇంట్లో ఏదన్నా అంటే పిల్లలకి ఇలా ఇచ్చేప్పుడు మనకు కొంచెం ఇంకొంచెం బాగుంటుంది డిస్ప్లే అనేది. కొత్తిమీర కూడా కొంచెం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టేస్ట్ కూడా యాడ్ అయిపోతుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది ఉప్మా. ఎస్,
ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా రెడీ. రెడీ. సో మనకి ఉప్మా రెడీ అయిపోయింది. సో ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను అండి. సో బీట్రూట్, ఓకే, అలాగే గ్రీన్ చిల్లీస్. సో బీట్రూట్ కొంచెం రౌండ్గా ట్రిమ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఇలా ఘాట్లు పెడుతున్నానండి. మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది స్లైసెస్. ఓకే. సో వీటిని స్లైసెస్లో కట్ చేసేసుకోవాలి. సో చిల్లీస్ వచ్చేసి స్లాన్గా కట్ చేస్తున్నాను. ఒక లీఫ్ షేప్లో వస్తుంది మనకు. సో కొంచెం లావు అయితే మనకి పెద్ద లీవ్స్ లా వస్తాయేమో కదా? అవునండి. ప్లేట్ ఇస్తారా? సో వీటి మధ్యలో కొంచెం కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఓకే. ఓకే, ఉప్మా రెడీ అండి. ఓకే అండి, మరి వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా రెడీ. ఓకే, వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా తయారీ విధానం చూసారు కదా? టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. కార్న్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, ఎస్. అది చక్కగా అలా తగులుతుంది కరకరలాడుతూ. సో రెగ్యులర్ టేస్టే మనకి. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండటం వలన మనకి ప్రతి స్పూన్ లో కూడా మనకి వెజిటేబుల్స్ అన్ని తగులుతున్నాయి, స్వీట్ కార్న్ కూడా తగులుతుంది. అంటే కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని కొద్దిగా అలా రవ్వ క్వాంటిటీ తగ్గించుకొని చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది, కొంచెం హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి ఉప్మా అంటే కొంచెం బోరింగ్ టిఫిన్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. కొద్దిగా ఇలా బ్యాలెన్స్ చేస్తూ కొద్దిగా ఎక్కువ వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నైస్ రాజు గారు. సో చూసారు కదండి, బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముఖంపై నల్ల మచ్చలు ఉన్న వారికి ఓ చిట్కా. తులసి ఆకు రసంలో కొద్దిగా పసుపు కలిపి మచ్చలు ఉన్న చోట్ల మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మచ్చలు తగ్గిపోయి మీ ఫేస్ అందంగా కనిపిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ కదా? సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి వస్తున్నాను. సనత్ నగర్. ఓకే,
హాయ్ అండి, మీ పేరేంటి? శ్రీదేవి శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బీకే కూడా ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఉన్నదండి. ఏమిటి? మేము ఫ్రెండ్స్ అండి. ప్లస్ వాసవి క్లబ్ లో ప్రెసిడెంట్, తన సెక్రటరీ. మీరు ప్రెసిడెంటా? మీరు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి ఈ రోజు అభిరుచిలో? రెడీ అండి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే, మీరు ప్రెసిడెంట్ అయ్యి మీ వాయిస్ అంత లోగా ఉంటే ఎలా అండి? చాలా డల్గా. ఓకే, చూద్దాం, చేద్దాం. ఓ, సో క్యారెట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో క్యారెట్తో చక్కగా టేస్టీగా వంటలు చేయాలి. సో ఇంకా క్యారెట్ రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం కదా, రైస్లో, కర్రీస్లో, పచ్చళ్ళు, స్నాక్స్, స్వీట్స్. సో ఇలాగా మీరు కూడా ఫాస్ట్గా ఆలోచించేయండి ఏం చేయొచ్చు క్యారెట్తో, మనం స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఏం చేస్తారు మీరు? క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ ఫ్రై, ఉట్టి క్యారెట్ ఫ్రైయా? లేదండి, నువ్వుల వేపుడుతో. నువ్వుల వేపుడు? సారీ, క్యారెట్ నువ్వుల కాంబినేషన్ లో వేపుడు చేస్తారు. వేయించి పొడి చేసింది నువ్వుల పొడి. అది ఓకే, మీరు వేపుడు చేస్తారు అంతేనా? వేపు. ఓకే, ఓకే అండి. మరి క్యారెట్ నువ్వుల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అండి. ఆయిల్ వేసుకున్నాక ప్యాన్ని ఇలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అండి. 2 కలిపి చేయాలండి. కాగిన తర్వాత పోపు గింజలండి. చాలా అంత కొంచెం చాలా ఒకసారి కొంచెం కలుపుకుందాం. క్యారెట్ ముక్కలు ముందు ఉడికించేసి పెట్టుకోవాలా దీనికి? ఎలా? లేదండి, ఫ్రై కదా, ఇక్కడ డైరెక్ట్ గా వేయించుకోవటమేనా? పచ్చిగా వేసుకోవాలి. ఓకే, తర్వాత ఎండుమిరపకాయలండి. ఓకే, చిదిమేసారా? చిదిమేసిన వెల్లుల్లి. ఓకే, వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా 2 కరివేపాకులు. ఓకే, ఆనియన్స్. సో ఇవి కాస్త వేగాల మనకి? వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఓకే, సో దీంట్లో మీరు నువ్వుల పొడి కాంబినేషన్ తీసుకున్నారు క్యారెట్. ఓకే, సో నువ్వులు ఎలా ముందు వేయించేసి పౌడర్ వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంకొంచెం వేగాల. చాలా. సో ఇప్పుడు పసుపు అండి. సో ఎంతమంది మెంబర్స్ మీ క్లబ్ లో? 45 అండి. 45. అందరూ చాలా సైలెంట్ గా ఉంటారా? ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా ఉంటే ఇంకా మిగతా మెంబర్స్ అందరు ఎలా ఉంటారో నేను ఆలోచిస్తున్నాను. మా క్లబ్కి రండి మేడం ఒకసారి, మీరు అంటే వస్తే తెలుస్తుంది అంటారా? ఇప్పుడు నేను కాదు, ఇంకెవరైనా రావాలంటే మిమ్మల్ని చూస్తే అబ్బా వీళ్ళు భలే యాక్టివ్ గా ఉన్నారు, వీళ్ళ క్లబ్ లో మనం కూడా చేరాలి కదా అని అనిపించాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు మనం పచ్చి వేసుకున్నాం. చెప్తారండి క్యారెట్ టేస్ట్, కర్రీ చూసి ఇంట్లో చేశాక, ఇంట్లో చూసి చెప్తే మీ క్లబ్ కింద వస్తారు. టేస్ట్ చూసి అంటే పనితనం తెలిసిపోతుంది వాళ్ళకి. అలా అంటారా? ఏం యాక్టివిటీస్ చేస్తుంటారు మీ దీంట్లో? సర్వీస్ ప్రోగ్రామ్స్ అండి ఎక్కువ, సోషల్ సర్వీస్. ఓకే, సిమ్ చేసి మూత పెడతాం. ఓకే, సో ఉప్పు అదంతా తర్వాత యాడ్ చేస్తారా? చిటికెడు వేయాలి. ఇది మిరపకాయలకు సరిపడేంత అండి. ఓకే, మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటారా? కారప్పొడి వేస్తాం. ఓకే, ఇలా క్యారెట్, ఈ బీట్రూట్ ఇలాంటి ఫ్రైస్ తింటారండి మీ ఇంట్లో ఇష్టంగానే పిల్లలు? తింటారండి. క్యారెట్ లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉంటాయి, అలాంటివన్నీ తినరు కదా జనరల్ గా పిల్లలు, వాళ్ళకి నచ్చవు కదా. మీ ఇంట్లో తింటారా మీ పిల్లలు? ఇష్టంగా తింటారండి క్యారెట్. ఎంతమంది మీకు పిల్లలు? 3 అబ్బాయిలండి. 3 అబ్బాయిలు. నైస్. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. తర్వాత పిల్లలు ట్విన్స్ అండి. ట్విన్సా? వాళ్ళు 6th క్లాస్. 6th క్లాస్. పేర్లేంటి?
పెద్ద పాప పేరు నిహంత్ సాయిమణి అండి. తర్వాత పిల్లల పేరు ప్రణయ్, ప్రణవ్. ప్రణయ్, ప్రణవ్. నైస్. సో ముగ్గురు అబ్బాయిలు గోలగోలగా ఉంటుందా? చాలానా? అందులో ట్విన్స్ అల్లరి ఎవరు తట్టుకోలేరండి. అంతే అంటారా? ఇంకా వేగాలండి. ఇంకా వేగాల. సో చూద్దామా? ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకోవాలి. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు కదా. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. సో వేయించి పొడి చేసుకున్నది వేసేసుకో. సో ఈ పౌడర్స్ మార్చుకుంటూ కూడా మనం ఈ ట్రై చేయొచ్చు కదా, అంటే వేరే వేరే. ఇది మీరు నువ్వులు, నెక్స్ట్ పల్లీలు కానీ సంథింగ్ అలాంటివి. ఓకేనా? మూత పెట్టి సో రెడీ? రెడీ. ఓకే, క్యారెట్ నువ్వుల వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, నువ్వుల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ నువ్వుల వేపుడు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. లవంగాల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు తొలగిపోతాయి. ఇది జిడ్డు చర్మం ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. సో పద్మావతి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు క్యారెట్ తో? క్యారెట్ గసగసాల కూర అండి. క్యారెట్ గసగసాల కూర. ఓకే ఓకే, క్యారెట్ గసగసాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ గసగసాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో పద్మావతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. క్యారెట్ గసగసాల కూరకి మొదట కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఇంక ఇందులో ఆవాలు, జీలకర్ర అలాంటివి అవసరం లేదండి. కొంచెము లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉల్లిపాయలు వేగనివ్వాలి. వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా, లేకపోతే ఎక్కడైనా చూసారా? అంటే ఎవరైనా చేయటం కానీ లేకపోతే అలాగా? అంటే మా ఫ్రెండ్ నేర్పించారండి. ఓహో, అదే అంటే ఈ గసగసాలు కూడా కొంచెం మనకి స్వీట్గా, అంటే అలా కమ్మగానే ఉంటాయి కదా, అండ్ క్యారెట్ కూడా మనకి స్వీట్ ఇది కదా, సో కాంబినేషన్ కొత్తగా ఉంది. అంటే ఇంట్లో ఇంకా పిల్లల కోసం ఏదో ఒకటి మా ఫ్రెండ్ నేను కలిసి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, క్యారెట్ వేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసిన తర్వాత కళాయి పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. సో మీరు కూడా క్యారెట్ పచ్చి ముక్కలే యాడ్ చేసేసుకున్నారు? అవునండి, ఉడకబెట్టి వేస్తే టేస్ట్ తగ్గుతానే. ఓకే, సో గసగసాలు ఒకటి పేస్ట్ చేసి పెట్టుకోవాలా ముందు మనం? అవునండి, గసగసాలు కొన్ని వేనీళ్ళల్లో కొన్ని గసగసాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి చిన్న ముక్క నానబెట్టుకొని
మూడు కలిపి నానబెట్టాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని నీళ్లు పంపేసి వేరే వాటర్ పోసి మిక్సీ వేసుకొని పెట్టుకోవాలండి. మిక్సీ చేసుకుంటే అంటే అది కొంచెం ఫ్లేవర్ డిఫరెన్స్ గా వస్తుందండి. అలా అది ఉంటుందా? ఉంటుందండి. అందుకని ఆ నీళ్లు పంపేయాలి. పంపేసేయాలి. గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు, అవునండి. ఈ మూడు మిక్స్ చేశారు మీరు? అవునండి. ఉట్టి గసగసాలు ఒకటి కాకుండా? అవునండి. ఓకే ఓకే. కొంచెం స్వీట్. వంటలు బాగా ఇంట్రెస్టా మీకు? అప్పుడప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు. మరి రోజు ఎవరు చేస్తారు? రోజు అంటే ఇంత టైం ఉండదండి. ఇంట్లో టైం ఉండదు. సో ఎప్పుడు బిజీగా ఉంటారా? కొంచెం బిజీగా. సో అదే మీ యాక్టివిటీస్ అన్ని మీరే చూసుకుంటూ ఉంటారా? అవునండి. ఇక ముగ్గురం కలిసి చేస్తుంటామండి. పిఎస్టీలో మేము ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ఉంటాం. వాసేట్లు ముగ్గురం కలిసి చేస్తుంటాం అన్ని ఏ యాక్టివిటీస్ అయినా. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ట్యాక్స్ కన్సల్టెంట్ అండి. ఆయన పేరు? శ్రీనివాసరావు. పిల్లలు? ఇద్దరు పిల్లలండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేర్లు? శ్రవంతి అండి అమ్మాయి పేరు. అబ్బాయి ఏమో వంశీకృష్ణ. ఓకే. క్యారెట్ కొంచెం ఉడికిందండి. క్యాప్సికమ్ కూడా కొంచెం వేసేసి ఒక 2 నిమిషాలు క్యాప్సికమ్ కూడా ఉడకనివ్వాలి. ఓకే. ఇది గ్రేవీ కర్రీయే కదా, మనకు కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవచ్చు వీటిని. అంటే వాటరు గసగసాల పేస్ట్లో ఉంటుంది కానీ అది లాస్ట్లో అది వేస్తే సరిపోతుంది. చాలు. క్యాప్సికంలో ఉన్న లైట్గా వాటర్ ఉంటాయి కదా, అదే సరిపోతుంది. కొంచెం 1 నిమిషం మూత పెడదామండి, ఆవిరికి మగ్గిపోతుంది. ఓకే. సో ఇంక ఇందులో మసాలా ఏం వాడట్లేదా? గరం మసాలా టైప్లో? మసాలా ఏం వాడట్లేదండి, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, అందుకనా. ఓకే. అయిపోయిందండి. క్యాప్సికమ్ కూడా మగ్గిపోయిందండి. ఓకే. కొంచెం ఉప్పు వేసుకుందాం. సో అసలు ఇందాక నుంచి ఏమి యాడ్ చేయలేదు కదా సాల్ట్? అవునండి. ఇప్పుడు ఉప్పు కొంచెం, చిటికెడు పసుపు, ఓకే, కొంచెం కారం. ఓకే. ఈ ముక్కలన్నిటి బట్టేటట్టు కొంచెం కలుపుకోవాలండి. ఇది కూడా ఇప్పుడు ఇలా ఒక ఫ్రైలా ఉంది. దీంట్లో మనం ఆ పేస్ట్ వేస్తే మనకి అప్పుడు కొంచెం గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది కదా. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ముందు. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసుకుంటామండి. ఓకే. సో జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి. అవునండి. దీంట్లో కొంచెం ఏమన్నా నీళ్ళు మళ్ళీ యాడ్ చేయాలా మనం? సరిపోతాయండి. కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ కావాలి అనుకుంటే గ్రేవీ ఉంటే చపాతీలోకి అంత మరి వాటర్ లాగా ఉంటుంది కాబట్టి దగ్గరగానే ఉండేటట్టు చేసుకోవాలండి. మూత పెడదామండి. ఆ గ్రేవీ ఆ ముక్కలకు పట్టుతుంది. అన్ని వేసేసారా? ఇంకా అన్నీ అయిపోయినట్లేనండి. సో ఇది కొంచెం 1 నిమిషం ఉడికితే సరిపోతుంది. ఆ గ్రేవీ ఆ ముక్కలకు పడితే బాగుంటుంది. ఓకే, చూద్దామా? చూద్దామండి. ఇంకా అయిపోయిందండి ఇది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని గార్నిష్ చేసుకుంటాం. బౌల్లోకి తీసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. వేయించిన జీడిపప్పుతో. ఓకే. ఓకేనా? అయిపోయిందండి. క్యారెట్ గసగసాల కూర రెడీ అండి. ఓకే అండి, మరి క్యారెట్ గసగసాల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ గసగసాల కూర తయారు చేసే విధానం: ముందుగా గసగసాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి వేగాక ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ
ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ గసగసాల కూర రెడీ. ఓకే అండి, చూసారు కదా క్యారెట్ ఇవాళ వంటల్ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు, ఒకటేమో నువ్వుల కాంబినేషన్ లో వేపుడు, ఇంకోటేమో గసగసాల కాంబినేషన్ లో కర్రీ. ఫస్ట్ నువ్వుల కాంబినేషన్ చూసేద్దాం. బాగుందండి, సింపుల్గా చేసుకునేదైనా కూడా టేస్టీగా ఉంది. నైస్. సో ఇప్పుడు గసగసాల కూర టేస్ట్ చేద్దాం. ఓకే, బాగుంది, వెరైటీగా. ఓకే, సో రాజు గారు ఎలా ఉన్నాయి క్యారెట్తో టేస్ట్? రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లు ఉండే అంటే మెయిన్ దినుసులతో యూజ్ చేశారు కదా, ఒకటి నువ్వులు ఇంకోటి గసగసాలు. రెండు కూడా బాగున్నాయి. సో రెండిట్లోకి నువ్వుల కాంబినేషన్ కొంచెం బెటర్గా ఉంది. సో గసగసాలు ఇంకొంచెం వేగాలండి. ఇది గసగసాలు వేసిన తర్వాత కొంచెం వేగితేనే ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది, లేకపోతే కొంచెం పచ్చదనం తెలుస్తూ ఉంటుంది. అంతే, అదొక చిన్నది. కొంచెం వేస్తే అది కూడా మంచిగా టేస్టీగా వచ్చింది. అంటే నువ్వులు ఉన్నాయి, జీడిపప్పు కొబ్బరి కూడా వేశారు కదా. బట్ ఎక్కువగా అంటే గసగసాల ఫ్లేవర్ కొంచెం ఎక్కువగానే తెలుస్తూ ఉంటుంది. కొంచెం వేయిస్తే బాగుండేది. సో అయితే ఈరోజు శ్రీదేవి గారు విన్నర్ అనమాట. సో కంగ్రాట్స్ శ్రీదేవి గారు. సో సింపుల్ రెసిపీ అని కూడా టేస్టీగా చేశారు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. సో పద్మావతి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అభిరుచి. ఓకే అండి, చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరలో ఉప్పు ఎక్కువైనట్లయితే గోధుమ పిండిని ఉండలుగా చేసి కూరలో వేయాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఆ ఉండల్ని తీసివేసినట్లయితే కూరలో ఉన్న ఉప్పు అంతా ఆ ఉండలు పీల్చుకుని కూర ఉప్పు కసం లేకుండా ఉంటుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన పొట్లకాయ సోయా ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పొట్లకాయ సోయా గ్రాన్యూల్స్. ఇప్పుడు మనకు కాయగూరల్లో రకరకాలు ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. అందులో పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇవన్నీ కూడా మనకు వాటర్ వెజిటబుల్స్ అనే ఒక కేటగిరీ కింద వస్తుంది. సో ఎక్కువగా ఈ భూమి మీద ఎలా 70% వాటర్ ఉందో అలాగే మన బాడీలో కూడా 70% వాటరే ఉంది. మనం పోషక విలువల గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యమైన పోషక విలువ నీరు. సో నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, వాటర్ థెరపీ కాదండి. వాటర్ తాగితే మటుకు నీరు శాతం పోషక విలువలుగా మారదు. ఇప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న వాటర్ డెఫినెట్గా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది విటమిన్స్, మినరల్స్తో పాటు మనకు ఉంటుంది. సో ఈ వాటర్ అండ్ ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే బాడీలో ఉన్న మినరల్స్ ఒక్క క్వాంటిటీ కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతే కూడా మనకు కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కొన్ని రకాలు కాదు, క్రమంగా మనకు అది చాలా ప్రాబ్లమాటిక్గా కూడా తయారవుతుంది. సో ఈ పొట్లకాయ లాంటివి మనం డయట్లో వాడుకుంటే నీరు నుంచి మనకి ఎంత ఒక పోషక విలువ అందుతుందో అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఇందులో సోయా యాడ్ చేయడం మరో విశేషం. ఇంకా చక్కటి పోషక విలువలు యాడ్ అవుతున్నట్టు, ప్రోటీన్ సమకూర్చినట్టుగా. సో బాగుందండి, ట్రై చేయండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా. వెజిటబుల్స్ ఇందులో వాళ్ళు బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేశారండి. మనం ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా చక్కగా ఉంటుంది. స్వీట్ కార్న్ ఉంది. సో మనకు వెజిటబుల్లో ఒక కోట కంప్లీట్గా మనం దీంట్లో పూర్తి చేసుకుంటున్నాం. బాంబే రవ్వ బదులుగా మనం గనక దీన్ని గోధుమ రవ్వతో చేసుకున్నా, దలియాతో చేసుకున్నా, బ్రోకన్ వీట్ లేకపోతే బియ్యం నూకతో చేసుకున్న, ఎర్ర బియ్యం నూకతో
కొర్రలతో చేసుకున్న, అంటే ఈ కొర్రలు అనేవి చాలా చాలా మంచివండి. మనకు చూడటానికి ఇంచుమించుగా బాంబే రవ అంటే కాస్త పెద్ద సైజులో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో మనకు వీట్ దలియా రవ కంటే కూడా ఈ కొర్రలతో చేసుకుంటే మరీ మంచిది. సో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనం ఎలా డైట్లో వాడుకోవాలి అని మనకు తెలిసి ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు ఇవి మంచివి అని. కాకపోతే ఇలా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు డైట్లో, చక్కగా ఉంటుంది. జొన్నలు కూడా అలాగేనండి. అంటే ఓన్లీ జొన్న రొట్టి కాకుండా ఇప్పుడు ఎలా బియ్యం నూక ఉంటుందో జొన్నలు కూడా నూక చేసుకొని మనం ఇలాంటివి ట్రై చేసుకున్నా ఈ ఉప్మా ఎంతో పోషక విలువలు నిండినదిగా తయారవుతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు ఈ చిరు ధాన్యాలు అనేవి మనం తీసుకుంటాము. సో బాగుందండి. ఈ రెసిపీ కూడా నోట్ చేసుకొని నేను చెప్పినట్టుగా మనం ఏ రెసిపీ చూసినా మనం మనకు అనుగుణంగా దాన్ని మార్చుకోవడం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఐడియా రావాలి కదా, ఈ రెసిపీ ఇలా వాడుకోవచ్చు అని. సో డెఫినెట్గా ఇది మనం ట్రై చేయొచ్చు. అలాగే ఊరించే వంటలో కూడా మీరు 2 చక్కటి కాంబినేషన్స్ చూశారు. క్యారెట్ నువ్వుల వేపుడు, అలాగే క్యారెట్ గసగసాల కూర. క్యారెట్ నువ్వులు వెల్లుల్లి కరెక్ట్గా ఇలాగే వండుకోవాలండి. నువ్వులు వేసినప్పుడు మనం ఏంటంటే దాన్ని కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఇలా ఒక వెజిటబుల్ తర్వాత వెల్లుల్లి, సూపర్. మనకు జీర్ణం అవ్వడం కూడా చాలా చక్కగా అవుతుంది. ఇలాంటి ఆహారం తిన్నామనుకోండి మనం, అంటే రోజు ఇలా 2-3 వాటితో వండుకొని శుభ్రంగా హెల్తీగా, ఇప్పుడు గీతో చేసినా పర్వాలేదు, కారం లిమిట్లో వాడుకుంటూ మసాలాలు లిమిట్లో తీసుకుంటూ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఒకసారి మనం బయటికి వెళ్ళి హోటల్లో ఆ ఫుడ్ తిన్నా కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ వాల్యూ, ఈ బాడీ లైట్గా ఫీల్ అవ్వడం, తేలిగ్గా ఉండడం, లోపల అంతా కూడా హుషారుగా ఫీల్ అవ్వడం అనేది మనం ఇలాంటి డైట్ తీసుకుంటేనే మనకు తెలుస్తుంది. నువ్వులు అమేజింగ్ అండి. ఇప్పుడు లేటెస్ట్గా అసలు జస్ట్ చాలా రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాల్షియం విటమిన్ డి ఇచ్చిన ఉపయోగం లేదు అని చెప్తుంది. అంటే రాకముందు మనం చూసుకోవాలి. అంటే కాల్షియం విటమిన్ డి టాబ్లెట్స్ ఇచ్చినా మనకు అంత పెద్దగా ఉపయోగం లేనప్పుడు నువ్వుల్లో ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందండి. ఏదైనా బాడీ గ్రహించే విధంగా ఉంటూ దాన్ని తీసుకుంటే దాని ఒక ఉపయోగం మనకు అందుతుంది. సింపుల్ అండి. మనకు క్లాస్లో కూర్చొని పాఠాలు వినాలి అన్నప్పుడు అది అర్థం అవ్వాలి కదా, అర్థం అవుతేనే మనం అర్థం చేసుకుంటాం. బాడీ కూడా అలాగే, దానికి ఇచ్చే ఫుడ్ అర్థం అవ్వాలి అది ఏంటి అని. సో నువ్వులు లాంటివి ఏంటంటే తరతరాలుగా మన జీన్స్లో ఉంటాయి కాబట్టి ఇట్ అండర్స్టాండ్స్ దాంట్లో ఏముంది ఏమి లేదు అని కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని మనకు అందిస్తుంది. చాలా బాగుందండి. సేమ్ థింగ్ క్యారెట్ గసగసాల కూరలో కూడా క్యారెట్, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు. ఓకే, గసగసాలు కొబ్బరి అంతవరకు ఓకే, లేకపోతే గసగసాలు జీడిపప్పు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొబ్బరి మనం ఇలా కూరల్లో వేసుకున్నా పర్లేదు, కానీ ఈ జీడిపప్పు లాంటివి ఖచ్చితంగా మనం ట్రై చేయకూడదు. అంటే జీడిపప్పు కూరల్లో వాడటం అనేది మన కాన్సెప్ట్ కాదు, మన ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ కాన్సెప్ట్ అయితే కాదు. విడిగా జీడిపప్పు పిడికడి తినడం అనేది బెటర్. మన కూరల్లో ఎప్పుడు కూడా మనం కొబ్బరి, నువ్వులు, వేరుశనగ పలుకులు ఇలాంటివి వాడటం మనకు అలవాటు. సో స్టిక్ టు ట్రెడిషనల్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. అంటే ట్రెడిషనల్గా మనం ఎలా వండుకుంటామో దానికి దగ్గరగా ఉండడానికి రోజువారీ ఆహారం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? పొట్లకాయ సోయా ఫ్రై బాగుంది, పెద్ద టిక్ మార్క్. వెజ్ స్వీట్ కార్న్ ఉప్మా, దానికి కూడా టిక్ మార్కే. ఎందుకంటే మనం ఉప్మా రవ్వ రీప్లేస్ చేసుకొని వేరే ఏదో ట్రై చేసుకుంటున్నాం కాబట్టి 100% వేరే ఏదో అంటే మైనర్ మిల్లెట్స్, చిరుధాన్యాలు. ఇక క్యారెట్తో చూసినవి 2 కూడా, క్యారెట్ గసగసాల కూర కానివ్వండి, క్యారెట్ నువ్వుల వేపుడు కానివ్వండి, చాలా బాగున్నాయి. 4 రెసిపీస్ కూడా మీరు నోట్ చేసుకొని నేను చెప్పిన చిన్న చిన్న మార్పులు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 కూడా సింపుల్ అండ్ టేస్టీ అండ్ అలాగే హెల్దీ రెసిపీస్. సో చాలా బాగున్నాయి రాజుగారు, టేస్ట్ వైజ్ గా అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.